హలో గైస్, వెల్కమ్ టు మహేష్ వ్లాగ్స్. ఈ వీడియోలో మీకు చూపించబోయే టెంపుల్ భారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ అన్నవర సత్యనారాయణ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ హైదరాబాద్ నుంచి 512 కిలోమీటర్స్, వైజాగ్ నుండి 108 కిలోమీటర్స్, అలాగే రాజమండ్రి నుండి 82 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. నేను ఈ టెంపుల్కి రాజమండ్రి నుండి స్టార్ట్ అయినా. సో మార్నింగ్ మేము 8 o'clock స్టార్ట్ అయినాం అనమాట. సో రాజమండ్రి నుంచి వచ్చేసి ఒక 2 hours ఉంటుంది టెంపుల్కి జర్నీ. హైదరాబాద్ నుండి రావాలనుకుంటే 512 కిలోమీటర్స్ ఉంది టెంపుల్. హైదరాబాద్ నుండి అయితే ఎర్లీగా స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది. అలాగే మనకు ఈ జర్నీ టైం కూడా 8 to 9 hours పట్టవచ్చు మనం హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయితే. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మేము టెంపుల్ అయితే రీచ్ అయినాము. అక్కడ ఆర్చ్ ఉంది కదా, ఆర్చ్ నుంచి వెళ్ళాలన్నమాట. సో కొండపైన ఉంటుంది టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా అన్నవరంలోని రత్నగిరి అనే కొండ మీద ఉందన్నమాట ఈ టెంపుల్. ఇక్కడ కార్స్కి అయితే ఛార్జ్ చేస్తున్నారు, 50 రూపీస్ ఏమో తీసుకున్నారు మా దగ్గర. సో ఇటు నుంచి మనం కొండపైకి ఎక్కాలన్నమాట. సేమ్ ఇది కూడా మనకు ఎట్లా అంటే కొంచెం తిరుపతి వైబ్ కనిపిస్తుంది అనమాట. కొండపైకి ఎక్కడం ఇట్లా బాగుంటుంది, కొంచెం ఘాట్ రోడ్ ఇట్లా ఎక్కుతుంటే పైకి. మేము వెళ్ళిన రోజు వీకెండ్ ఉండే, సో అందుకని క్రౌడ్ కూడా చాలానే ఉండే ఇక్కడ. చూస్తున్నారు కదా, ఇక్కడ కొండపైకి ఎక్కుంటే వెహికల్ ఫ్లో అయితే చాలా ఉంది. సో ఆ రోజు వీకెండ్ నుండే మేము వెళ్ళినప్పుడు, అందుకని ఇక్కడ క్రౌడ్ కూడా చాలా ఉంది. చాలా వెహికల్స్ వచ్చినాయి, చూడొచ్చు మీరు. వీకెండ్ కావడం వల్ల ఇక్కడ టెంపుల్ దగ్గర రష్ అయితే చాలా ఉంది. చూస్తున్నారు కదా మీరు ఇక్కడ వెహికల్ ఫ్లో. ఇక్కడ మనము కొండపైకి రీచ్ అయిన తర్వాత మన వెహికల్ని ఇక్కడ పార్కింగ్లో పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. పార్క్ చేసిన తర్వాత అటు నుంచి మనకు మళ్ళీ టెంపుల్ రీచ్ కానీ ఒక 1 kilometer అట్లా ఉంటుంది. సో అక్కడికి మనకు ఫ్రీ బస్సెస్ ప్రొవైడ్ చేసిండ్రు అనమాట టెంపుల్ వాళ్ళవి. సో మనం వెళ్ళాలంటే ఫ్రీ బస్ ఉంటుంది, ఆ బస్సులో వెళ్ళొచ్చు. లేదంటే మనకు అక్కడ ఆటోస్ కూడా ఉంటాయి అనమాట. ఆటోస్ వచ్చేసి ఈచ్ పర్సన్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనం ఆటో కానీ లేదంటే ఫ్రీ బస్ కానీ వెళ్ళొచ్చు. సో మేమైతే ఇక్కడ బస్ గురించి వెయిట్ చేసినాము, బస్సు లేకుండే. ఇక అందుకని మేము ఏం చేసినామంటే ఇక ఆటోలో వెళ్ళాల్సి వచ్చింది. ఈచ్ పర్సన్కి 20 రూపీస్ తీసుకుంటారు. కానీ ఇక్కడ ఒక కండిషన్ కూడా ఉంది. ఏంటంటే ఆటోలో 5 members కంటే ఎక్కువ ఎక్కించుకోరు అనమాట. 3 members ఉన్న ఆటో తీసుకోపోరు, 6 members ఉన్నా తీసుకోపోరు. 5 members ఉండాలన్నమాట. అదొక కండిషన్ ఇక్కడ ఆటో వాళ్ళది. పార్కింగ్ ఏరియా నుంచి టెంపుల్ ఒక 1 kilometer అట్లా డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. సో అక్కడ మనం అక్కడ దిగాల్సి వస్తుంది. అక్కడ డ్రాప్ చేసిన తర్వాత అటు నుంచి మళ్ళీ మనం ముందుకు టెంపుల్కి వెళ్ళొచ్చు. ఇక్కడ దించుతారనమాట ఆటో. ఇటు నుంచి మనం టెంపుల్కి ముందు నడుచుకుంటూ వెళ్ళాలి. ఇటు నుంచి కొద్ది దూరం ఉంటుంది, ఒక 300 meters అట్లా ఉంటుంది అనమాట టెంపుల్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఈ సత్యనారాయణ స్వామి ఆలయం ఒకటి. అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న వారి కోరికలు వెంటనే నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో పూజకు కావాల్సిన సామాగ్రి మనం కొనుక్కోవచ్చు. సంపద, విద్య, శ్రేయస్సు కోసం, ఆరోగ్య సమస్యలు, వ్యాపారంలో విజయం సాధించడం కోసం భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. అన్నవరంలోని సత్యనారాయణ స్వామి ఆలయానికి ఇక్కడ చేసే వ్రతానికి చాలా ప్రత్యేకత ఉంది. మరి దీని వెనుక ఉన్న కథ ఏంటి, స్వామివారి మహత్యం ఏంటి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా వ్రతానికి సంబంధించిన టికెట్ ధరలు మనం తెలుసుకుందాము. ఇక్కడ 365 డేస్ ఇక్కడ వ్రతం చేస్తారనమాట. వ్రతానికి 300, 500, 700, 1000, 2000 వరకు టికెట్లు ఇక్కడ ఉంటాయి.
వ్రత్యతే అనేన ఇతి వ్రతం అని మరొక శకం మనకు తెలియజేస్తుంది. వ్రత్యతే అంటే నియమములతో కూడిన అని అర్థం. వ్రతంలో దీక్ష అనేది ప్రాధాన్యంగా ఉంటుంది. ధర్మబద్ధమైన కోరికలు నెరవేరడానికి కలియుగంలో సత్యనారాయణ వ్రతమును మించినటువంటి వ్రతం మరొకటి లేదు. నూతనంగా వివాహం జరిగిన వారికి, నూతన గృహప్రవేశం చేసుకున్న వారికి, అలాగే ధర్మబద్ధమైనటువంటి కోరికను కోరేటువంటి గృహస్థులు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే శుభ ఫలితాలు పొందుతారు. మనము మన ఇళ్లలో ఏదైనా శుభకార్యం జరుపుకునే ముందు శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఆచరిస్తాము. ఆ వ్రతం ఇక్కడ సత్యనారాయణ స్వామి వారి పుణ్యక్షేత్రంలో ఆచరిస్తే ఎంతో పుణ్యమని భక్తుల విశ్వాసం. ఇక్కడ ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని ద్రవిడ శైలిలో నిర్మించారు. శ్రీ సత్యనారాయణ స్వామి కీర్తి గొప్పతనాన్ని స్కంద పురాణంలోని రేఖాఖండములో వర్ణించడం జరిగింది. మనం ఈ ఆలయ చరిత్ర చూసుకుంటే స్థల పురాణం ప్రకారం పర్వత శ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో 2 కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకడు భద్రుడు, ఇంకొకరు రత్నాకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీ రామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారారు. రత్నాకుడు కూడా తపస్సు చేసి మహావిష్ణువు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వెలిసిన రత్నాగిరి కొండగా మారడం జరిగింది. మేము వెళ్ళిన రోజు వీకెండ్ కావడం వల్ల మాకైతే దర్శనానికి ఒక 2 hours టైం పట్టింది. చూడొచ్చు మీరు క్రౌడ్ అయితే ఇక్కడ ఎంత ఉన్నారో. క్రౌడ్ ఎక్కువ ఉన్నా కూడా మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ మన ఆలయ ప్రాంగణంలో గోశాల కూడా ఉందన్నమాట. చాలా పెద్దగా ఉంది గోశాల, చాలా బాగుంది. సో మేము ఇక్కడ గోశాలకు అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ ఎంతో బాగా అక్కడ గోవులను చూసుకుంటున్నారు. అన్నవరం అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఎంతో స్పెషల్ అన్నవరం ప్రసాదం అనమాట. సో ఇప్పుడు మనం దర్శనం చేసుకొని ఇటు ముందు కిందికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ షాపింగ్ చేయొచ్చు. ఏమైనా కొనాలనుకున్నా కానీ అక్కడ కొనవచ్చు. ఇప్పుడు మీరు ఇది చూస్తున్నది ప్రసాదం క్యూ అనమాట. ప్రసాదం టోకెన్స్ అక్కడ తీసుకొని అక్కడ వచ్చి ప్రసాదం తీసుకోవాలి. సో అన్నవరంలో మిస్ కాకుండా ఉండాల్సిందంటే ముఖ్యంగా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం. ఈ ప్రసాదం చాలా ఫేమస్ ఇక్కడ. అన్నవరం ప్రసాదం చాలా బాగుంటుంది. ఈచ్ ప్యాకెట్ వచ్చేసి 20 రూపీస్ అనమాట.
దర్శనం అయిన తర్వాత మనం ప్రసాదం తీసుకొని బయటికి వస్తే ఇక్కడ శ్రీ సత్యదేవ నిత్య అన్నదాన ప్రసాదం ట్రస్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఎవ్రీడే కూడా నిత్య అన్నదానం జరుగుతుంది. ఇక్కడ వచ్చి మనం తినాలనుకుంటే ఇక్కడ మనము అన్నదానం ఏదైతుందో అక్కడ నుంచి మనకు ఆటోస్ కూడా దొరుకుతాయి అనమాట. మనం మన వెహికల్ ఎక్కడైతే పార్క్ చేసినామో అక్కడికి రీచ్ కావడానికి ఇక్కడ నుంచి ఆటోస్ ఉంటాయి. సో సేమ్ మళ్ళీ అదే కండిషన్ అనమాట. 5 మెంబర్స్ కంటే ఎక్కువ ఎక్కించుకోరు. ఈచ్ పర్సన్కి 20 రూపీస్ చార్జ్ చేస్తారు. సో చూసినారు కదా, మీరు తెలుసుకున్నారు కదా శ్రీ అన్నవర సత్యనారాయణ స్వామి వ్రతం గురించి, అలాగే అక్కడ వ్రతం ప్రతిష్ట గురించి, ఇక్కడ ఈ టెంపుల్ గురించి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే మీరు కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఈ టెంపుల్ని దర్శించండి. థ్యాంక్ యూ.